ఇటీవలనే రాష్ట్రంలో ఈ రాష్ట్ర యావత్తు కూడా దిగ్భ్రాంతిలోని సంఘటన ఒకటి. కిడ్నీ దొంగిలించి మాయ మాటలు చెప్పి ఇటీవలనే ఒక మహిళ మృతి చెందిన విషయం ఈ రాష్ట్ర యావత్తు కూడా ప్రజానీకం అంతా కూడా చూశారు. ఈ సంఘటన మరి చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన సంఘటన. కానీ చనిపోయిన మహిళ సాడి యమున అనే మహిళ 28 సంవత్సరాల వయసు గల ఆమె ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ అయినటువంటి మధురా గ్రామం అయినటువంటి బొడ్డపాలెం గ్రామానికి చెందిన యువతి. తన భర్తను కోల్పోయి తన 9 సంవత్సరాల బిడ్డతో తన తల్లిదండ్రులు రోజు కూలి పని చేసే జీవనోపాధి సాగించే తన తల్లిదండ్రుల వద్ద తనకు 9 సంవత్సరాల బిడ్డతో జీవనం సాగిస్తూ తను రోజు కూడా ఒక రోజు కూలి పని చేసుకుని మధురవాడ వెళ్ళి మధురవాడలో రోజు కూలీ చేసే పని చేస్తూ ఉండే ఆమె. అలాంటి ఆమెను కేవలం ఈ కిడ్నీ ర్యాకెట్ ముఠా ఏదైతే ఉందో వారు మాయమాటలు చెప్పి వారు కేవలం ఒక స్నేహితులుగా చేరి ఒక స్నేహంగా ఉంటూ కొన్నాళ్ళుగా మనందరం కూడా ఈ కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్దామని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆమెకు కూడా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి తన బిడ్డకు కానీ తన తల్లిదండ్రులకు కానీ తను వనభోజనానికి వెళ్తున్నాను, తను సాయంకాలమే ఇంటికి చేరుతానని వారికి చెప్పిన పిమ్మట మరి ఆ రాత్రంతా అమ్మాయి రాకపోయేసరికి వారు ఇబ్బందులు పాలై వారు భయానికి లోనై తను ఏదైతే సెల్ ఫోన్ ఉందో సెల్ ఫోన్ కూడా తన కాంటాక్ట్ కాకపోయేసరికి మరి గ్రామానికి సంబంధించిన పెద్దల్ని ఏదైతే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్రామ పెద్దల్ని వారు సంప్రదించిన పెద్ద మరి తర్వాత మరి ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో అని వెతుకుతున్న లాట్లోనే మరి అమ్మాయికి ఆ ఫోన్కు సమాచారం వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. వాళ్ళ తల్లిదండ్రులకి తను సెల్లో మీ నెంబర్ ఉంది, మరి తను ఇలా పలానా మదనపల్లి హాస్పిటల్లో చనిపోయిందని చెప్పి మరి అప్పటికప్పుడు మరి గ్రామంలో పెద్దలందరూ కూడా వెళ్ళి హఠావుట్ని మదనపల్లి బయలుదేరి వెళ్తే మరి ఏదైతే పోలీసు వారిని సంప్రదిస్తే మరి ఆ ముఠాను వచ్చి తిరుపతిలో ఉన్న హోటల్లో వారిని అదుపులోకి తీసుకోవడం, మరి తీరా మదనపల్లి వెళ్ళేసరికి తను చనిపోవడం మరి ఇన్ని జరిగాయి. మరి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మరి తను ఏదైతే తన మృతదేహాన్ని మరి స్వగ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని దహన కార్యక్రమాలు చేశారు. మరి వారంతా కూడా మనలో ఉన్న పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. మరి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడున్న పోలీసు వారితో లేదా అక్కడే అది కర్నూలు రేంజ్ డిఐజీ అయితే కర్నూలు రేంజ్ డిఐజీ గారితో మాట్లాడాం. వారు కూడా చెప్పారు మేము దర్యాప్తు త్వరితగతిన చేస్తున్నాం, ఈ ముఠాను పట్టుకున్నాం. అలాగే మధురవాడ నుంచి 2 మహిళలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఒక మహిళ ఈ రకంగా జరిగింది. మరి తప్పకుండా మేము దర్యాప్తు జరిపి తగు వారి మీద బాధ్యుల మీద ఎవరైతే వారి మీద ఆ బాధ్యుల మీద శిక్షిస్తామని చెప్పి ఒక పక్క పోలీసు వారు హామీ ఇచ్చినప్పటికీ మరి ఆ కుటుంబం పూర్తిగా నిరాశరైపోయింది. 9 సంవత్సరాల బిడ్డ అనాథ అయిపోయాడు. తండ్రిని ఒక పక్క కోల్పోయారు, తల్లిని కోల్పోయారు. మరి చూస్తే మరి ఏ అమ్మమ్మ తాతయ్య వారు ఎవరైతే ఉన్నారో వారు కడు పేదరికంతో ఉన్నారు. వారు కూడా వయసు కోల్పోయారు, అనారోగ్యంతో వారు కూడా ఉన్నారు. వారు కూడా రోజువారీ దినకూలీలే. వారు ఏ రోజు కూడా కూలీ లేకపోతే ఆ రోజు ఇంట్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మరి వాళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలన్న ఉద్దేశంతో మేము అందరూ కూడా మరి జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు సంప్రదించాం. జిల్లా కలెక్టర్ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చాం. మరి జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. వారు వచ్చి అబ్బాయిని వచ్చి తప్పకుండా హాస్టల్లో తీసుకుందామని చెప్పి వారు గురుకుల హాస్టల్లో కుర్రాడికి సీట్ ఇచ్చి తప్పకుండా తీసుకుందాం. ఆర్థికంగా మేము సహాయ సహకారాలు కూడా ఇస్తాం. అలాగే ప్రభుత్వానికి కూడా నివేదిస్తాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా వారికి సహాయం జరిగే విధంగా చూస్తాం. అలాగే ఆ హాస్పిటల్కి కూడా నేను కాంటాక్ట్ చేసి అక్కడ చిత్తూరులో కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ హాస్పిటల్ యాజమాన్యం నుంచి కూడా వారికి ఖచ్చితంగా వారికి పారితోషికం అందే విధంగా వారి నష్టపరిహారం అందే విధంగా కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి వారు మాకు చెప్పారు. చాలా సంతోషం. తప్పకుండా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లాల ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కుటుంబం నిరాశలు అయిపోయింది. ఇవాళ తల్లి తండ్రి అనాథ అయిపోయాడు బిడ్డ. అలాగే తను చూస్తే 9 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ కుటుంబానికి సహాయం చేయాలని, ఆ బిడ్డకు సహాయం చేయాలని, ఆ బిడ్డ తాలూకా చదువు అంతా కూడా మరి ప్రభుత్వం భరించాలని, ప్రభుత్వం చూసుకోవాలని, మరి తనకు కూడా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరాం. తప్పకుండా మరి సానుకూలంగా వచ్చిందని చెప్పి ఈ రకంగా జరుగుతున్నాయి. కాబట్టి దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ఎక్కడెక్కడో మాయ మాటలు చెప్తూ ముఖ్యంగా ఎవరైతే అభాగ్యులు ఉంటారో, ఎవరైతే ఇలాంటి వ్యక్తుల్ని మరి ఆసరా చేసుకొని వాళ్ళకి లేనిపోయిన మాయ మాటలు చెప్పి ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళ తాలూకు అవయవాల్ని దోచుకునే విధంగా ఈ రకంగా చేస్తున్న ముఠాది ఏదైతే ఉందో మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి
ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదు. ఇంకొకరికి ఇలాంటి బాధ రాకూడదు. ఇంకో కుటుంబం ఈ రకంగా బాధపడకూడదని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను.